హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు. నెక్స్ట్ ప్రపంచాన్ని రూల్ చేయబోయే టెక్నాలజీ ఏది ఉంది అంటే అందరూ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని ఆన్సర్ అయితే చెప్తారు. ఈ సెగ్మెంట్లోనే ఐపీఓకి అయితే వస్తున్నారు ఫ్రాక్టల్ అనలిటిక్స్ వాళ్ళు. వీళ్ళు ఎక్స్క్లూజివ్గా ఏఐ సెగ్మెంట్లోనే బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి క్లయింట్స్కి వీళ్ళు ఏఐ అండ్ అనలిటికల్ ఫార్మ్స్లో సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎఫెక్టివ్గా ఇంటెలిజెంట్ డెసిషన్స్ తీసుకునే విషయంలో వీళ్ళు ఈ కంపెనీని 2000లో స్టార్ట్ చేశారు. 6 మెంబర్స్గా, ప్రజెంట్గా కూడా 2 మెంబర్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నారు కంపెనీలో. వీళ్ళు 2 సెగ్మెంట్లో సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఫ్రాక్టల్ ఏఐ కానీ అండ్ ఫ్రాక్టల్ ఆల్ఫా లాంటి సెగ్మెంట్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఫ్రాక్టల్ ఏఐ అంటే ఏజెంటిక్ ఏఐ ప్లాట్ఫామ్ ద్వారా సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాజెంటిక్ ద్వారా చూస్తే లైక్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కానీ, డిజైన్ కానీ, టూల్స్ కానీ, గవర్నెన్స్ అండ్ సెక్యూరిటీ లాంటి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్రాక్టల్ ఏఐ దగ్గర నుంచి వీళ్ళకి 97.65% ఆఫ్ ద రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది వీళ్ళకి. ఫ్రాక్టల్ ఆల్ఫాలో చూస్తే కొత్త కంపెనీస్లో ఇన్వెన్షన్ ఏదైతే ఉందో, లైక్ కంపెనీస్ని వేరే కంపెనీస్ని అక్వేషన్ చేయడం కానీ, మెర్జ్ చేయడం కానీ, ఇలాంటి బిజినెస్ అయితే ఉంటుందో వాటికైతే వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఫ్రాక్టల్ ఆల్ఫా దగ్గర నుంచి ఓన్లీ 2.5% ఆఫ్ ద రెవెన్యూ మాత్రమే జనరేట్ అవుతుంది. వీళ్ళకి ఓన్ ఆర్ఎండి కూడా ఉంది ఈ సెగ్మెంట్లో. ఈ కంపెనీ వాళ్ళు ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు చూస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులో లోన్స్ తీసుకునే పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే లోన్ రీపేమెంట్ చేయగలరో అండ్ ఎవరైతే డిఫాల్ట్ చేయగలరో అనే డేటా అనేది అనాలిసిస్ చేసి కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ డేటా ద్వారానే వాళ్ళైతే ఎఫెక్టివ్గా డెసిషన్స్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే. వీళ్ళు ఆల్ ఓవర్ గ్లోబల్గా టాప్ 500 ఫార్చ్యూన్ కంపెనీస్లో 100 కంపెనీస్కి వీళ్ళైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. 100 క్లయింట్స్కి. వీళ్ళకి టాప్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే లైక్ సిటీ బ్యాంక్ వాళ్ళు కానీ, కోస్ట్కో కానీ, మార్స్, మాండలీస్, నెస్లే, ఫిలిప్స్ అండ్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళైతే ఉన్నారు. వీళ్ళతో పాటుగా లైక్ ఏఐకి సంబంధించిన సెక్టర్లో ఉన్నటువంటి కంపెనీస్ వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ అమెజాన్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్, యాపిల్ అండ్ మెటా వాళ్ళు, టెస్లా వాళ్ళు కూడా ఉన్నారు ఈ కంపెనీకి క్లయింట్గా. క్లౌడ్ సర్వీస్ ఉపయోగించుకునే సెగ్మెంట్లో వీళ్ళకి రెవెన్యూ ఎఫెక్టివ్గా ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందో చూస్తే, లైక్ కన్జ్యూమర్, ప్యాకేజ్, గూడ్స్ అండ్ రిటైల్ దగ్గర నుంచి 37.5% ఆఫ్ ద రెవెన్యూ జనరేట్ అవుతుంది. వీళ్ళకి ఈ సెగ్మెంట్లో ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి టాప్ 10 కంపెనీస్కి అయితే వీళ్ళైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ టెక్ మీడియా అండ్ టెలికామ్ సెగ్మెంట్లో కూడా 27.2% రెవెన్యూ జనరేట్ అవుతాయి. హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ సెగ్మెంట్లో 17% రెవెన్యూ జనరేట్ అవుతుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో 12.2% రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది వీళ్ళకి. వీటితో పాటుగా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెగ్మెంట్లో కూడా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. లైక్ జనరల్ ఏఐ కానీ అండ్ అనలిటిక్స్ కానీ, డేటా అనలిటిక్స్ సెగ్మెంట్లో కూడా లైక్ వైద్య ఏఐ కానీ, టాప్ మార్షల్ గోల్డ్ స్మిత్ ఏఐ కానీ అండ్ కలడో.ఏఐ లాంటి సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు డిఫరెంట్ కంపెనీస్తో సర్వీసెస్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. డేటా అండ్ ఏఐ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే డేటా బ్రిక్స్ కానీ, C3 AI కానీ, ఓపెన్ ఏఐ, ఎన్విడియా లాంటి వాళ్ళతో పార్ట్నర్స్ అయితే ఉన్నారు. క్లౌడ్ పార్ట్నర్స్లో ఎవరైతే ఉన్నారో చూస్తే అమెజాన్, గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే ఉన్నారు. వీళ్ళు ఇప్పటి వరకు కూడా ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి కంట్రీస్లో 17 ఆఫీసెస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. 4500 ఎంప్లాయీస్ అయితే ఉన్నారు ఈ కంపెనీలో ఇప్పటి వరకు కూడా. ఈ కంపెనీ యుఎస్ దగ్గర నుంచే కంపెనీకి 2/3 ఆఫ్ ద రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. ఆల్ ఓవర్ గ్లోబల్ దగ్గర నుంచి 92% రెవెన్యూ జనరేట్ అవుతుంది కంపెనీకి. ఈ కంపెనీ ఆఫీసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో చూస్తే ఇండియా, యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఉక్రెయిన్ లాంటి కంట్రీలో అయితే వీళ్ళకైతే కంపెనీస్ ఉన్నాయి ఆఫీసెస్. ఇండియాలో ముంబై అండ్ యుఎస్లో న్యూయార్క్ అయితే వీళ్ళైతే మెయిన్ ఆఫీసెస్ అయితే ఉన్నాయి ఈ కంపెనీకి. ఎంటర్ప్రైజెస్లో ఎఫెక్టివ్గా యూజ్ చేసే టూల్స్ని వీళ్ళైతే ఎప్పటికప్పుడైతే కొత్తగా. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 2024 నుంచి 25 వరకు కూడా రెవెన్యూ అయితే 26% ఇంక్రీజ్ అయింది. అబ్రేటా మార్జిన్ కూడా 10.6 నుంచి 7.4% అయితే ఇంక్రీజ్ అయింది. ఎర్నింగ్ పర్ షేర్ కూడా 8.35%గా ఉంటే డెట్ ఈక్విటీ రేషియో మాత్రం 0.11%గా ఉంది. 23లో మాత్రం వీళ్ళు లాస్ మేకింగ్ బిజినెస్గానే ఉంది. 25లో మాత్రం ఎఫెక్టివ్గా గ్రో అయ్యారు వీళ్ళు. ఐపీఓకి వచ్చే ముందు కూడా వీళ్ళైతే 24-25లో అయితే ప్రాఫిట్స్గానే పోస్ట్ చేశారు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మాత్రం 24లో నెగిటివ్ ఉంటే 25లో అయితే ఎఫెక్టివ్గా జనరేట్ చేశారు. ఇది 30th సెప్టెంబర్ 2025లో.
అండ్ ఎబ్రిటా మార్జిన్ ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో కూడా బెటర్గానే గ్రో అయ్యారు వీళ్ళు. అండ్ రిటర్న్ ఆన్ నెట్వర్త్ కూడా మార్చ్లో 12.6% ఉంటే సెప్టెంబర్లో మాత్రం 3.6%గా ఉంది. ఎబ్రిటా మార్జిన్ కూడా 14.40 ఉంటే సెప్టెంబర్లో మాత్రం 11.90 ఉంది. డెట్ ఈక్విటీ రేషియో కూడా వీళ్ళకైతే తక్కువగానే ఉంది, 0.11గా. నెట్ అసెట్ వాల్యూ మాత్రం 104గా ఉంది. పిఈ రేషియో చూస్తే ఈ కంపెనీలో ఎర్నింగ్ పర్ షేర్ మాత్రం 8.25 ఉంది పోస్ట్ ఐపీఓ ద్వారా. పిఈ రేషియో అయితే ప్రీ ఐపీఓ 65.5 ఉంటే పోస్ట్ ఐపీఓ మాత్రం 109.12 ఉంది. ఈ కంపెనీలో ప్రమోటర్ హోల్డింగ్ చూస్తే 18.19% అవుతుంది. ఈ కంపెనీలో ప్రైవేట్ ఈక్విటీ పార్ట్నర్స్ అయితే ఎక్కువగానే ఉన్నారు. ఈ కంపెనీలో ఎప్పుడు కూడా బెటర్గా గ్రో అవుతాయి ఫర్దర్గా అన్న వాటిల్లో ఎక్కువగా ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ వల్ల ఎక్కువగా ఇన్వెస్టర్లు అయితే ఉంటారు. అండ్ ఈ కంపెనీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత టోటల్ మార్కెట్ క్యాప్ 15,473.60 crore అయితే ఉండబోతుంది టోటల్ మార్కెట్ క్యాప్. ఈ ఐపీఓ ఫిబ్రవరి 9th ఓపెన్ అయి 11th అయితే క్లోజ్ అయిపోతుంది. వీళ్ళకి ఫ్రెష్ ఇష్యూ ద్వారా 1,023 crore అమౌంట్ రైజ్ చేస్తే, ఆఫర్ ఫస్ట్ సేల్ ద్వారా మాత్రం 1,810 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రైజ్ చేస్తున్నారు వీళ్ళు టోటల్గా మార్కెట్లో 2,833 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రైజ్ చేస్తున్నారు. ఇందుట్లో క్యూఐబీస్కి 75% ఆఫ్ ద వాట్ అలొకేట్ చేస్తే, రిటైలర్ ఇన్వెస్టర్కి మాత్రం 10% అలొకేట్ చేశారు. ఎన్ఐఐస్కి మాత్రం 15% ఆఫ్ ద వాట్ అయితే అలొకేట్ చేశారు. వీటిల్లో 1,248 crore ఆఫ్ ద అమౌంట్ అయితే యాంకర్ ఇన్వెస్టర్స్ ద్వారా కూడా రైజ్ చేశారు ఈ ఐపీఓలో. ఈ ఐ ఈ ఐపీఓ అప్లై చేయొచ్చు, కానీ వీళ్ళు ఒక్క షేర్కి ఫిక్స్ చేసిన ప్రైస్ అయితే ఎక్కువగానే ఫిక్స్ చేశారు. వీళ్ళు మార్కెట్లో ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లోనే వస్తున్నారు. ఈ రీజన్ వల్ల షార్ట్ టర్మ్ చూసే వాళ్ళైతే లిస్టింగ్ గెయిన్స్కి చూడండి. ఓన్లీ లాంగ్ టర్మ్ బల్క్లో చూసే వాళ్ళకి మాత్రం కొంత కరెక్షన్ తీసుకున్న తర్వాత అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. దీంతో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది మార్కెట్లో. రీసెంట్గా ఆంథ్రోపిక్ వాళ్ళైతే కొత్తగా టూల్ని అయితే ఇన్వెంట్ చేశారు. వీళ్ళు కూడా ఫ్రాక్టల్ వాళ్ళు ఈ ఆంథ్రోపిక్ టూల్ని కూడా వాళ్ళ కంపెనీలో యాడ్ చేస్తేనే ఫర్దర్గా బిజినెస్ అయితే గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ కొత్త టూల్ వల్ల కూడా కొంత ప్రజెంట్ ఉన్న కంపెనీస్ అయితే కొంత నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది మార్కెట్లో. లాంగ్ టర్మ్ కోసం చూసే వాళ్ళైతే మాత్రం కొంత కరెక్షన్ తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టచ్చు బల్క్ అమౌంట్లో. అంటే షార్ట్ టర్మ్ చూసే వాళ్ళైతే మాత్రం ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్గా చూడండి. నెక్స్ట్ ఇంకా బెటర్ ఐపీఓస్ వస్తూ ఉంటాయి మార్కెట్లో, లైక్ ఎన్ఎస్సి కానీ అండ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లు, ఫ్లిప్కార్ట్ లాంటి ఐపీఓస్ వస్తూనే ఉంటాయి. రీసెంట్గా మార్కెట్లో కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ అయితే ఇన్వెన్షన్ వస్తూనే ఉంటాయి మార్కెట్లో ఏఐలో. ఈ రీజన్ వల్ల కూడా వీళ్ళు కూడా ఇదే విధంగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటేనే ఫర్దర్ ఈ కంపెనీ అయితే బెటర్గా గ్రో అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వార్టర్లో కూడా రిజల్ట్స్ వీళ్ళు ఎలా పోస్ట్ చేస్తారు అనే బేస్ను బట్టి కూడా ఫర్దర్గా స్టాక్ అయితే ఎటువైపు మూవ్ అవుతుందని అయితే డిసైడ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.